సమాజంలో పేదరికం ఏ రేంజ్లో ఉందో ఈ సంఘటన చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. దేశంలో ఇంకా ఎంతోమంది కూడు గూడు గుడ్డ కోసం జీవన పోరాటం చేస్తున్నారు. ఒక్క పూట తిండి కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటించి అసువులు బాస్తున్న వారెందరో, పస్తులతో కాలం వెల్లదీస్తున్న వారు ఇంకెందరో. ఈ పేదరికంలో బాల్యం బందీ అయిపోతోంది. కుటుంబ పోషణ కోసం పిల్లలను సైతం యాచక వృత్తిలోకి దింపుతున్నారు. ఏమీ తెలియని వయసులో భిక్షాటన చేపిస్తూ పసి పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎండనక వాననక బస్టాండ్లలో, రోడ్లపైన, రద్దీ ప్రాంతాల్లో యాచిస్తూ పిల్లలు పడే యాతన అంతా ఇంత కాదు. స్కూళ్లలో ఆలు దిద్దాల్సిన పిల్లలు చేయి చాచి భిక్షాటన చేస్తున్నాయి. స్కూల్లో ఆలు దిద్దాల్సిన పిల్లల చేతులు భిక్షాటన చేస్తున్నాయి. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన పిల్లలు డబ్బుల కోసం రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో ఓ పసివాడు రోడ్డుపై కూర్చొని భిక్షాటన చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. రోడ్డుపై ఎండలో కూర్చొని డబ్బుల కోసం వచ్చిపోయే వారిని వేడుకుంటుంటే మనసు చలించకుండా ఉండదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో చోటు చేసుకుంది. ఓ నెటిజన్ బాలుడు భిక్షాటన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో రోడ్డుపై ఓ బాలుడు యాచిస్తూ దయనీయ స్థితిలో కనిపించాడు. ఆ పసివాడు ఒంటి నిండా రంగుతో గాంధీ వేషంలో రోడ్డు పక్కన ఎండలో కూర్చొని ₹1 ఇవ్వమంటూ వేడుకుంటున్నాడు. ఆ పసివాడు ఎండకు తాళలేక సొమ్మసిల్లిపోయాడు. అటూ ఇటూ తూలుతూ కనిపించాడు. ఆ బాలుడిని చూసిన ప్రతి ఒక్కరికి కంట కన్నీళ్లు తెప్పించింది. పసిప్రాయంలోనే వయసుకు మించిన భారం మోస్తున్నాడంటూ వాపోయారు. పేదరికంలో మగ్గుతున్న తల్లిదండ్రులు పసివాడిని కొట్టి ఎండలో కూర్చోబెట్టి భిక్షాటన చేయిస్తున్నట్టు సమాచారం. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. తక్షణమే ఆ బాలుడిని రక్షించి చిన్నారి దుస్థితికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్లో హామీ ఇచ్చారు. ఇది హృదయ విదారక సంఘటనగా పేర్కొన్నారు. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమానురాగాలు, సమాజంలో గౌరవం పొందడానికి అర్హుడు. ఆ చిన్నారిని గుర్తించి అవసరమైన సంరక్షణ చర్యలు చేపడతాం. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. పసివాడు భిక్షాటన చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.